శ్రీ గురుభ్యో నమః. రమణ భగవాన్ గారు పలికిన అమృతవాహిని. ఈ మనస్సు గొడవేమిటి? పడలేకపోతున్నాము అంటారు. మనస్సు అనేది లేనే లేదు, అది ఒక భ్రాంతి. ఉన్నదొక్కటే. నీకు కోరికలు ఎక్కువగా వస్తూ ఉంటే నీ మనస్సు కుదురుగా లేదని అర్థం. నీ కోరికలు పెరుగుతూ ఉంటే దేహ భావన పెరిగిపోతుంది. అశాంతి విడిచిపెట్టదు. మనస్సును నియమించుకోవడం వలన గొప్పతనం వస్తుంది. మనస్సులో శాంతి ఉంటే మాటలోనూ శాంతి వస్తుంది. మాటలో శాంతి ఉంటే చేతలో శాంతి ఉంటుంది. నాకు విరోధులు ఉన్నారు అని మనస్సు అంటుంది. దాన్ని అధిగమిస్తే విరోధులు లేరు. ఉన్న ఇబ్బంది లేదు. మనం చెప్పులు వేసుకుని వెళితే రోడ్డు మీద ముళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు. మనస్సును జయిస్తే విరోధులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇదంతా మీ మనస్సును జయించడానికి భగవంతుడు చేసే పన్నాగము. ప్రపంచంలో ఎక్కడా ఏదీ లేదని అర్థమైతే మనస్సుకు లోచూపు కలుగుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కొంతమందికి పాండిత్యం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ శబ్దం ఎందుకు పుట్టబడింది అని అంత లోతుల్లోనికి వెళ్ళలేరు. దాని హృదయాన్ని పట్టుకోలేరు. ఎందుచేతనంటే వారికి ఉన్న గర్వము అంత లోతుకు వెళ్ళనివ్వదు. గాలి, నీరు, నిప్పు ఎటువంటిదో మనము నేను నేను అంటున్నాం కదా, ఆ నేను కూడా ప్రకృతే. ఈ నేనును విడిచిపెడితే వాడు ప్రకృతిని దాటి నారాయణ స్వరూపాన్ని పొందుతాడు. వచ్చిన బుద్ధి వేరు, చెప్పిన బుద్ధి వేరు. మీ పిల్లల్ని మీరు బాగా చదువుకో, పెద్దవాడు అవుతావు అంటే కొంత బుద్ధి వస్తుంది. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. సొంతంగా ఉన్న బుద్ధి మాత్రం నిలకడగా ఉంటుంది. వాసనలు హృదయంలో ఉంటాయి. అవి మెదడులోకి వచ్చాక తెలుస్తాయి. అంతవరకు తెలియదు. నీవు వేరు నేను వేరు అనే భావన వస్తే మాయ వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం కూడా అహంకారమే. మీకు భక్తి ఉందనుకోండి, అది మీ కుటుంబ సభ్యులకు తెలియాలని భక్తి అనుకోదు, మీ అహంకారమే అనుకుంటుంది. దేహభావన ఉన్నంత వరకు కామభావన వెంటాడుతుంది. ఆత్మానందం రుచి చూసిన తర్వాత కామచింతన పోతుంది. దేహాన్ని, మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నమ్మడానికి వీల్లేదు, నన్ను తప్ప అన్నారు వాసుదేవస్వామి వారు. డాక్టర్ మీకు అన్ని పరీక్షలు చేసి మీకు ఏ రోగము లేదు, మీ అనుమానాలు నిజం కాదు, కేవలం మీరు అలా అనుకుంటున్నారు మాత్రమే, ఏ దోషము లేదు అంటాడు. అలాగే కల్పితమైన నేను లేదు. అనుమానం వల్లనే అశాంతి వస్తుంది. నిజంగా ఉంటే గాఢ నిద్రలో కూడా ఉండాలి కదా. కాబట్టి అహంకారం అనేది లేనే లేదు, ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిన్ను పీడించేది నీ అహంకారమే, ఇతరులు కాదు. పోనీ దాన్ని విడిచిపెట్టేద్దాము అంటే దానికి మించిన ఇష్టమైంది మనకి ఇంకొకటి లేనే లేదు, విడిచిపెట్టలేకపోతున్నాము. కీర్తి అంటే మాయ. మన మనస్సు మంచిది కాదు అనుకోవడం కన్నా దాన్ని బాగు చేసుకోవాలి. బాగా సారా తాగిన వాడు కారుని ఎలా నడుపుతాడో మన బుద్ధి పాడైపోతే అది మన శరీరాన్ని కూడా అలా నడుపుతుంది. మనస్సును కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. కానీ ఎక్కువగా ఉపయోగించేస్తే పిచ్చివాడు అయిపోతాము. వ్యవహారాల్లోకి అతిగా వెళ్ళకూడదు. మధ్య మార్గం మంచిది. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే శరీరం ఉన్న లేని వానితో సమానమే. మనస్సు యొక్క స్థూల రూపమే శరీరము. ఆశ అనే దానికి ముగింపు అంటూ ఉండదు. ఆత్మానందంలోనే పూర్ణానందం పొందుతాడు. సరైన అవగాహన లేకపోవడం వల్లనే దేహం లేకపోతే మనం ఉండలేము అనుకుంటున్నాము. దానివల్లనే పునర్జన్మల్ని తెచ్చుకొని యాతనలకు గురవుతున్నాము. మనస్సుకు మరో పేరు యాతనా శరీరము. మనస్సుకు వేరుగా మాయ ఎక్కడో ఉందనుకుంటున్నారు. మరలా మాయలో పడ్డానికి అది కూడా ఒక మాయే. మనం నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అనేది నిజము. అది నిజం అని నమ్మడానికి వందలాది సంవత్సరాలు తపస్సు చేయడము, శరీరము, మనస్సు, మాట అన్నీ తపోమయం అవ్వాలి. లోపల అజ్ఞానం ఉన్నప్పుడు, బంధం ఉన్నప్పుడు వాడు డబ్బు ఉన్నవాడు, చదువుకున్నవాడు అయినా సరే మూర్ఖుడే. బయట డబ్బు, చదువు ఉంటుంది, వాడి స్వభావం ఎక్కడికి పోతుంది? లోపల ఉన్న సత్యవస్తువును వదిలేసి అజ్ఞానం వెంట వెళ్ళొద్దు. కుటుంబ సభ్యులను వాళ్ళు మనము ఒకటి అనుకోవడమే మాయ. మీకు నాది అనే తలంపు ఉన్నప్పుడు మీకు 1 ఎకరం పొలం ఉంటే చాలు, సంతోషం వచ్చేస్తుంది. నాది అనే తలంపు లేనప్పుడు 1000 ఎకరాల పొలం ఉన్నా కూడా సంతోషం రాదు. డబ్బు, అధికారము, చదువు సంపాదించడం కన్నా మనోనిగ్రహం సంపాదించడం అనేది కష్టం.
మానవ స్వభావంలో అత్యంత లోనైంది నేను అనే తలంపు. శరీరం మీద నిప్పు పడితే ఎంత బాధగా ఉంటుందో అలాగే ప్రారబ్ధం అనుభవించినప్పుడు అంత బాధగాను ఉంటుంది. నీటిలో దిగిన వాడికే లోతు తెలుస్తుంది, అలాగే ప్రారబ్ధం అనుభవించిన వానికే తెలుస్తుంది. దాన్ని ప్రశాంతంగా అనుభవిస్తే ఆ రకమైన ప్రారబ్ధం వచ్చే జన్మకు రాదు. ప్రారబ్ధ బాధలో దైవనామాన్ని స్మరించుకోవాలి. సోక్రటీసు విషం త్రాగినప్పుడు చెంచాతో రసగుల్లా తింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో విషాన్ని కూడా అలా ఆనందంగా త్రాగాడు. దురాశ, ద్వేషం ఉండడం వలన మనిషి పాడైపోతాడు. మీకు ఇష్టం లేని వారు తప్పు చేస్తే దాన్ని పెద్ద చేసి చెప్తారు. మీకు అదే ఇష్టమైన వారు తప్పు చేశారనుకోండి, అందులో పెద్ద విశేషమేముంది అంటారు. ఇది అహంకారం చేసే మోసము. వ్యక్తి భావనే ఈ గారడి అంతా చేస్తుంది. ఈ అడవిలోంచి బయటకు రాకపోతే జ్ఞానం అనేది కలగదు. మనిషి ఏదైనా పొరపాటు చేస్తే అజ్ఞానంలోనే చేస్తాడు, జ్ఞానంలో చేయడు. మనసులో ఉన్న బరుదను తొలగించుకోవాలి, మనస్సును సంస్కరించుకోవాలి అనే సంకల్పం రావడం లేదు. దానికి శివుని పనికిరాని వారు పనికి మాలిన ఆలోచనలు, పనికిరాని పనులు, పనికిరాని మాటలు మాట్లాడతారు. దాని నివారణకు మనసుతో శివుని ధ్యానం చేయాలి. ఆహార శుద్ధి లేకుండా బుద్ధి శుద్ధి కాదు. నేను అనే తలంపు నరం మీద పుండి లాంటిది. అది నిన్ను సుఖపడనివ్వదు. అన్నం తిని మీ శరీరం బ్రతుకుతుంది. నేను నాది అనే శరీరమే నేను అనే ఆహారంతో మనస్సు బ్రతుకుతోంది. నేను స్వార్థపూరితమైంది, భయం కల్పితం, చుట్టాలు కల్పితం, అన్నీ మనస్సు యొక్క కల్పితాలే. వారు విరోధులు, వీరు స్నేహితులు అని కాలాన్ని పాడు చేసుకోవడమే. నా శరీరాన్ని నేను ఎలా చూసుకుంటున్నానో మీ శరీరాన్ని మీరు కూడా అలా చూసుకుంటే ప్రేమ ఏమిటి? ప్రపంచం యొక్క మాయ అంతా దానిలోనే ఉంది. రూపబుద్ధి, నామబుద్ధి జీవుడికి హద్దులు. జీవుడు ఈ హద్దుల్లోనే ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది, స్తోత్రం చేస్తే పొంగు వస్తుంది. దేహం నేను అనే బుద్ధిలోంచే కదా ఇవి రెండు వస్తున్నాయి. ఈ రెండు హద్దులు దాటకుండా నీవు ఏ మార్గంలో ప్రయాణం చేసినా సరే నీకు ఆత్మజ్ఞానం అనేది కలగదు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.